Hello everyone, welcome to my YouTube channel Learn with Loki. సో ఈరోజు మనం ఈ వీడియోలో పైథాన్లో మనకు స్ట్రింగ్స్లో హాఫ్ ఆఫ్ మెథడ్స్ చూసాం. సో ఈరోజు మనం రిమైనింగ్ హాఫ్ ఆఫ్ మెథడ్స్ అనేది చూద్దాం. సో బిఫోర్ మనం ఆ రిమైనింగ్ మెథడ్స్ డిస్కస్ చేసే ముందు మనకు ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి అండ్ అలాగే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో తెలియాలి. సో ఈరోజు వాటిని డిస్కస్ చేద్దాం. వీడియోలో మనం ఫంక్షన్స్ అంటే ఏంటి అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫంక్షన్ వచ్చేసరికి మీకు జనరల్ డెఫినేషన్ తెలిసి లైక్ ఇట్ ఈస్ అన్ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ పర్ఫార్మింగ్ సమ్ టాస్క్ అని చెప్పేసి. అంటే ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ మనం ఒక్కసారి డిఫైన్ చేసాము అంటే ఆ ఫంక్షన్ లోపల మనం నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో సేమ్ మనం నార్మల్గా కోడింగ్ కూడా చేస్తాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ నార్మల్ అప్రోచెస్ ఆఫ్ డూయింగ్ ప్రోగ్రామ్ ఆర్ ఎల్స్ సాల్వింగ్ వన్ ప్రాబ్లమ్ అంటే. సో ఇది నేను కంప్లీట్గా ఫంక్షన్ కాన్సెప్ట్ మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. జస్ట్ మీరు ఇప్పుడు ఒక ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారు, ఆ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ యొక్క రోల్ ఏంటి, జస్ట్ అది తెలుసుకొని వదిలేద్దాం అంటే మన మెథడ్స్ కోసం. అండ్ ఫర్దర్గా మీకు కంప్లీట్ ఫంక్షన్ డెప్త్గా నేను నెక్స్ట్ వీడియోస్ ఫ్యూచర్ వీడియోస్లో నేను చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ వచ్చేసరికి చెప్పాను కదా, అదొక ఇండిపెండెంట్ బ్లాక్ అనమాట. అది దేనిపైన డిపెండ్ అయ్యి ఉండదు అనమాట. లైక్ ఒక్కసారి మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాము అంటే దాంట్లో మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. అండ్ అవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఆ ఫంక్షన్ మనం కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఫంక్షన్ని మనం ఎలా డిఫైన్ చేయాలి అంటే, సో డెఫ్ అనేది మనకు ఒక కీవర్డ్ అనమాట. డెఫ్ అంటే డిఫైనింగ్ అని చెప్పేసి, లైక్ డెఫ్ అండ్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇస్తామన్నమాట. లెట్స్ గో ఫంక్షన్ నేమ్. ఇలా మనము ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాం. తర్వాత ఈ ఫంక్షన్ నేమ్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెరాంథసిస్ అనేది ఒక పెయిర్ ఆఫ్ పెరాంథసిస్ ఉన్నాయి. సో వీటిలో మనం ఏదైతే వాల్యూస్ పాస్ చేస్తామో వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా ఒక కోలన్ పెట్టాము అంటే ఆ ఫంక్షన్ బ్లాక్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇన్సైడ్ దిస్ ఫంక్షన్ బ్లాక్ మనం ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మనకు ఒక బేసిక్ ఫంక్షన్ అనేది ఎలా డిఫైన్ చేయాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసిందన్న ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసికలీ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ఎసెన్షియల్ వాల్యూస్. సో దీస్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఎ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్లో నేను ఇక్కడ పెయిర్ ఆఫ్ పెరాంథసిస్ మెన్షన్ చేశాను కదా. సో ఈ పెరాంథసిస్లో పాస్ చేసేటటువంటి వాల్యూస్ని లేకపోతే వేరియబుల్స్ని నేను ఆర్గ్యుమెంట్స్ అంటాను అనమాట. ఏ కమా బి కమా సి, వీటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇప్పుడు ఈ ఫంక్షన్లో నాకు ఏ కమా బి కమా సి అనేటివి ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో అగైన్ మనకు ఆర్గ్యుమెంట్స్ అనేటివి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసిందన్న మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ అండ్ ఇంకోటి వచ్చేసిందన్న డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనమాట. వాట్ ఈస్ ఎ మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్? మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ అంటే కంపల్సరీ, లైక్ ఒక ఫంక్షన్ పాస్ చేసిన తర్వాత ఆ వాల్యూని మనం కంపల్సరీ ఇవ్వాలన్నమాట. అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఆ ఫంక్షన్లో ఆ వాల్యూ పాస్ చేస్తే వర్క్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ఏ అనే వేరియబుల్ పాస్ చేయకపోయినా కూడా డిఫాల్ట్గా ఏ అనే వాల్యూ తీసేసుకుంటుంది అనమాట. సో ఆ పర్టిక్యులర్ ఫంక్షన్కి లేకపోతే ఆ పర్టిక్యులర్ మెథడ్కి ఒక లైక్ డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. మనం ఎలాగైతే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్లో లైక్ స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ వచ్చిందని 0 నుంచి పాజిటివ్ అయితే, అండ్ స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ యూజింగ్ నెగిటివ్ అయితే -1 అని చెప్పేసి డిఫాల్ట్ ఎలా అయితే తీసుకుంటుందో, ఇన్ ద సేమ్ వే ఒక మెథడ్ కానీ ఒక ఫంక్షన్ కానీ డిఫైన్ చేసాము అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయకపోయినా కూడా అదొక వాల్యూ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, అవే ఇక్కడ మనకు మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్తో మెన్షన్ చేస్తాం అనమాట. లైక్ సో దీని లోపల నేను ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తాను అనమాట. అండ్ మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్స్ని నేను డైరెక్ట్గా పాస్ చేస్తాను. లైక్ ఏ అనే ఒక ఆర్గ్యుమెంట్ నేను అజ్యూమ్ చేసుకుంటే ఏ అనేసి నేను డైరెక్ట్గా పాస్ చేస్తాను. అండ్ ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ని నేను ఇన్సైడే స్క్వేర్ బ్రాకెట్స్లో నేను మెన్షన్ చేస్తాను అనమాట.
ఇది నాకు ఒక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, ఇది నాకు మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ అనమాట. కంపల్సరీ మనం ఆ వాల్యూ అనేది పాస్ చేయాలి. ఓకే, సో ఇది అనమాట లైక్ వాట్ ఈస్ అ ఫంక్షన్ అండ్ వాట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం మెథడ్స్ డిస్కస్ చేస్తున్నాము. ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం దాంట్లో అంటే, మెథడ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ అనమాట. బట్ ఫంక్షన్ అనేది మనం డైరెక్ట్గా రాస్తాం. అదే మెథడ్ తీసుకుంటే ఒక మెథడ్ అనేది మనం తీసుకుంటే ఇన్సైడ్ ఏ క్లాస్, ఒక క్లాస్ లోపల, క్లాస్ ఐ థింక్ ఒకటి తీసుకుంటున్నాను లోకి అని చెప్పేసి, ఈ క్లాస్ లోపల నువ్వు ఏదైతే ఫంక్షన్ రాస్తావో సేమ్ ఇదే ఫంక్షన్ని ఒక క్లాస్ లోపల రాసావు అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ మెథడ్ అనమాట. చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ అదే, ఫంక్షన్కి మెథడ్కి. ఫంక్షన్ అనేది ఇండిపెండెంట్ బ్లాక్, బట్ మెథడ్ అనేది విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ బట్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్, దాన్ని మనం మెథడ్ అంటాం. సో ద సేమ్ ప్రాపర్టీస్ అనమాట. ఫంక్షన్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో మెథడ్ కూడా అవే అప్లికబుల్ అవుతాయి. సో అందుకే నేను ఇప్పుడు మీకు ఫంక్షన్ అనేది డిస్కస్ చేశాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్స్ అనేది ఇంకో వీడియో చేస్తాను, లేకపోతే లెంతీ వీడియో అయిపోతుంది. సో మీకు ఫంక్షన్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎల్స్ మెథడ్స్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నేను మీకు ఫంక్షన్ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అండ్ ఇది మనము ఫ్యూచర్లో చూస్తాము ఫర్దర్ వీడియోస్లో. జస్ట్ know the definition and know what is an argument and what is mainly know what is a mandatory argument and what is a default argument, how we define a mandatory, how we define a default, what are the errors we will get if we don't define a mandatory arguments అని చెప్పేసి తెలుసుకుంటే మనం స్ట్రింగ్ మెథడ్స్ అనేటివి కంప్లీట్ చేయొచ్చు అనమాట. నాట్ ఓన్లీ స్ట్రింగ్, ఎంటైర్ కలెక్షన్ డేటా టైప్ యొక్క మెథడ్స్ అనేవి మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.